హలో ఆల్ స్టోరీలోకి వెళ్తే వేణు కవిత అనే ఇద్దరు ఒకే ఊరిలో పుట్టి పెరుగుతారు. వీరిద్దరూ చిన్నతనంలోనే ఒకే పాఠశాలలో చదువుకుంటారు. వేణు ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి, కవిత మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వీరిద్దరు చిన్నతనంలోనే వీరి స్నేహం కాస్త ప్రేమగా మారుతుంది. కాలేజీలో చేరినప్పటి నుంచి ఇద్దరు ఒకరి పట్ల మరొకరికి ప్రగాఢంగా ఆకర్షితులవుతారు. కాలేజీ రోజుల్లో వేణు కవిత కలిసి గడిపిన సమయాలు ఎంతో ఆనందంగా ఉండేవి. వారి ప్రేమ ఎటువంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగింది. ఒకరి పట్ల మరొకరు నిస్వార్థంగా, స్వచ్ఛంగా ప్రేమించుకుంటారు. కాలేజీ చదువు పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. వీరిద్దరి పెళ్ళి చాలా సాంప్రదాయబద్ధంగా, సంతోషంగా జరుగుతుంది. పెళ్ళి అనంతరం వేణు కవిత తమ సొంత ఇంటిని నిర్మించుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. వారి ప్రేమను పెంచుతూ ఒకరికొకరు అండగా నిలబడి ప్రతి చిన్న విషయాన్ని పంచుకుంటూ జీవితాన్ని సంతోషంగా గడుపుతారు. వేణు తన పొలం పనుల్లో నిమగ్నమై ఉంటాడు. కవిత ఇంట్లో అన్ని బాధ్యతలను చూసుకుంటూ ఉంటుంది. ఒకరోజు కవిత వేణు కోసం ప్రతిరోజు అలాగే వెయిట్ చేస్తూ అతను ఇంటికి వస్తాడని ఎదురు చూస్తూ ఉండేది. ఆమె చేసిన ముద్దను రుచి చూస్తూ వేణు ఎంతో సంతోషంగా ఉండేవాడు. కాలం గడుస్తున్న కొద్దీ వీరి జీవితంలో కొన్ని సవాళ్లు తలెత్తాయి. ఆర్థికంగా కాస్త ఇబ్బందులు కూడా మొదలవుతాయి. పొలాల్లో పంటలు సరైన పద్ధతిలో పండక అప్పులు కూడా పెరిగిపోతాయి. వేణు ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలను ఎదుర్కొనేందుకు ఎంతో కష్టపడి పనిచేయాల్సి వచ్చింది. కవిత తన భర్తను ఆదరిస్తూ అతని బాధను తామరిపాలు చేస్తూ అతనికి ప్రోత్సాహమిస్తూ ఉండేది. ఏదైనా సమస్య వస్తే మనం ఇద్దరం కలిసి ఎదుర్కొందాం అని అతనికి ధైర్యం ఇస్తూ ఉండేది. అయితే ఆర్థిక సమస్యలు, పనిలో ఒత్తిడి, రాత్రింబవళ్ళు కష్టపడడం ఇవన్నీ వేణుకు మానసికంగా, శారీరకంగా కుంగిపోయేలాగా చేశాయి. అతను తన కుటుంబానికి అన్ని సౌకర్యాలను అందించాలనే ఆరాటంలో తన ఆరోగ్యాన్ని, తన సమయాన్ని కూడా కోల్పోతాడు. ఈ సమయంలోనే వేణు కవిత మధ్య కొన్ని అపార్థాలు కూడా పెరుగుతాయి. వేణు తన బాధలను, సమస్యలను కవితతో పంచుకోకుండా వాటిని ఒంటరిగా భరిస్తూ తనలో తాను అల్లకల్లంలోకి నెట్టుకుంటాడు. కవిత కూడా తన భర్తను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ అతని నిశ్శబ్దం ఆమెను మరింతగా కుంగిపోయేలాగా చేస్తుంది. అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు ఇద్దరి మధ్య చోటు చేసుకున్నాయి. ఆర్థిక సమస్యలు, ఒత్తిడి, అపార్థాలు ఇవన్నీ కలిసి వారి ప్రేమను కాస్త తగ్గించేలా చేశాయి. కానీ వారి హృదయాల లోతుల్లో ఇప్పటికీ ప్రేమ అలాగే ఉంది. ఒకరోజు వేణు హఠాత్తుగా గుండె నొప్పితో పడిపోతాడు. ఈ సంఘటన కవితకు ఎంతటి భయాన్ని కలిగించిందో చెప్పలేము. ఆమె తన భర్తను ఆసుపత్రికి తీసుకెళ్లి అతని ఆరోగ్యం కోసం దేవుణ్ణి ప్రార్థిస్తుంది. ఆసుపత్రిలో ఉన్నప్పుడు వేణు తనకు ఏదో చాలా ముఖ్యమైనది కోల్పోతున్నట్లుగా అనిపిస్తుంది. అతనికి తన జీవితంలో ఉన్న నిజమైన విలువ ఏమిటో అర్థమవుతుంది. కవిత అతని జీవితంలో ఎంత కీలకమైన పాత్ర వహించిందోనని తెలుసుకుంటాడు. కవిత కూడా తన భర్తను కోల్పోయే భయంతో మళ్ళీ అతనిపై తన ప్రేమను వ్యక్తం చేస్తుంది. వీరిద్దరి మధ్య ఉన్న అపార్థాలు, తగాదాలు అని ఒక క్షణంలో పటవంచలవుతాయి. వేణు ఆసుపత్రి నుంచి కోలుకొని ఇంటికి వచ్చాక ఇద్దరూ వారి జీవితాన్ని మరింత ప్రేమతో, అనుబంధంతో గడుపుతారు. వారి ప్రేమను మళ్ళీ పునరుద్ధరించుకుంటారు. ఈసారి మరింత బలమైన, మరింత అర్థవంతమైనదిగా ఉండాలి. వేణు కవిత జీవితంలో ఎదురైన సవాళ్లు, కష్టాలు ఉన్నప్పటికీ వారి మధ్య ఉన్న ప్రేమ చివరికి వారిని మరింతగా దగ్గర చేస్తుంది. వారు అర్థం చేసుకున్నది ఒకటే, ఎన్ని సమస్యలు వచ్చినా ప్రేమ అన్నది ఇప్పటికీ మిగిలే ఉంటుంది. వారి జీవితం అనేది ప్రేమకు గల సాక్ష్యంగా నిలుస్తుంది. చివరకు తమ కుటుంబం, జీవితం అన్నిటికంటే కూడా ప్రేమే ముఖ్యమని తెలుసుకుంటారు. వీరి కథ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఇదేనండి ఈరోజు షార్ట్ స్టోరీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.